అసలు ఎటువంటి వాటికి సర్జరీ కంపల్సరీ అవసరం? అండ్ ఎటువంటి దానికి మనము సర్జరీ లేకుండా ప్రిజర్వ్ చేసుకొని కన్సర్వ్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ కండిషన్స్కి తప్పకుండా ఆపరేషన్స్కి వెళ్ళాలి, ఆపరేషన్ ఏ కండిషన్స్లో ఆపరేషన్స్ అవసరం లేకుండా కూడా మనము కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు అన్నది పబ్లిక్కి తెలియాలి. ఇప్పుడు డిసీజ్ అని ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో ఒక గడ్డ ఉంది, దట్స్ అ డిసీజ్. మెనింజియోమా, ఆస్ట్రోసైటోమా ఏవో ఉంటాయి. ఆ న్యూరోసర్జన్స్ ఏం చేస్తారు, తప్పకుండా తీయాలి. అది వదిలేస్తే పెద్దది పెరిగిపోతే తర్వాత పారాలిసిస్లు, తర్వాత అది రెస్పిరేటరీ సెంటర్స్ మీద పడితే రెస్పిరేటరీ ఫెయిల్ చనిపోతారు. అదేవిధంగా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, తప్పకుండా ఆ బ్లాక్స్ని ఆపరేషన్ చేసో యాంజియోప్లాస్టీ చేసో క్లియర్ చేయాలి, లేదా చనిపోతారు మనిషి. అదేవిధంగా కిడ్నీస్ 2 ఫెయిల్ అయినాయి, కిడ్నీ తీసేసి ఒక కిడ్నీ తప్పకుండా డోనర్ది. సో ఇవన్నీ డిసీజెస్, వీటికి సర్జరీ అవసరం. సర్జరీ లేకుండా ఓకే వేరే టెక్నిక్స్ ఉన్నాయా లేదా? వీనికి ముఖ్యమైన ఆన్సర్ ఏంటి అంటే మన బాడీలో అరుగుదలతో కూడిన వచ్చిన నొప్పి, అంటే ఏజ్ వైజ్ వేర్ అండ్ టేర్ తోటి ఏ పెయిన్స్ వస్తుందో వీటికి సర్జరీ ఒక్కటే ఆప్షన్ అని అనుకోవడము ఒక పెద్ద అపోహ. మోకాలు అరిగింది, మోకాలికి ఆపరేషనే తప్పదు, ఆపరేషన్ అని పబ్లిక్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆపరేషన్ కాకుండా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అప్రూవ్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి ఆపరేషన్ లేని ఇంజెక్షన్ టెక్నిక్స్.